ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 8వ సర్గయందలి గల 7 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు మరల పుష్పకమును అన్వేషించుట అనే కథగా విందాం. వీరుడైన ఆ మారుతి ఆ భవనం మధ్యలో ఉన్న గొప్ప విమానాన్ని చూశాడు. అది మాణిక్యాలు వజ్రములు పొదగడం చేత చిత్రవర్ణంగా ఉంది. కాల్చి పరిశుద్ధం చేసిన బంగారంతో ఆ విమానానికి అంతటను నగిషీలు చెక్కబడి ఉన్నాయి. ఆ విమానానికి చేసిన అలంకరణము సాటి గాని బదులు పోటీ గాని లేనిదై ఉంది. ఆ విమానానికి చేసిన అలంకరణము సాటి గాని బదులు పోటీ గాని లేనిదై ఉంది. సాక్షాత్తు విశ్వకర్మయే దీన్ని నిర్మించి చాలా బాగున్నది అని మెచ్చుకున్నాడు. అది ఆకాశమునందు వాయు మార్గమునందు నిలిచినదై సూర్య మార్గానికి చిహ్నం వలె ప్రకాశిస్తోంది. ఆ విమానమునందు ప్రయత్నపూర్వకంగా నిర్మింపబడనిది ఏదీ లేదు. దానిపై శ్రేష్టములైన రత్నములు లేనిది ఏదీ లేదు. దానిలో ఉన్న విశేషములు దేవతల గృహములలో కూడా నిశ్చితముగా ఉన్నవి అని చెప్ప వీలు లేదు. దానిలో గొప్ప విశేషము లేనిది ఏదీ లేదు. ఆ విమానం గొప్ప తపస్సు చేయడం చేత పరాక్రమం చేతను సంపాదించబడింది. దానిలో కూర్చున్న వారి అభిప్రాయాన్ని అనుసరించి అది సంచరిస్తుంది. వివిధ భాగాలలో అనేకములైన ఆకార విశేషాలతో నిర్మించబడింది. అన్ని ప్రదేశాలలోనూ నిర్మాణ వైశిష్ట్యం తుల్యంగా ఉన్నది. ఆ విమానం విశిష్టములైన రీతులలో నిర్మింపబడుట చేత దాని రూపం విశిష్టంగా ఉంది. అనేకములైన శిఖరములతో విచిత్రంగా ఉన్నది. మనోహరమై శరత్కాల చంద్రుని వలె నిర్మలమై చిన్న చిన్న శిఖరములు గల పర్వత శిఖరం వలె ఉన్నది. విమానమును కుండలములతో శోభిస్తున్న ముఖములు కలవారు, అధికమైన ఆహారం భుజించేవారు, ఆకాశ సంచారులు అయిన రాక్షసులు, గుండ్రని కళ్ళు, వంకర కండ్లు, విశాలమైన కండ్లు గల మహావేగవంతములైన వేల కొలది పిశాచాలు మోస్తూ ఉంటాయి. వానర వీరులలో శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు అక్కడ వసంత ఋతువులోని పుష్పముల సముదాయము వలె చూచుటకు చాలా అందంగా ఉన్న వసంత విమానము కంటే కూడా మనోహరమైన పుష్పకమనే విమాన శ్రేష్టాన్ని చూశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ యందలి 8వ సర్గయందలి గల 7 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు మరల పుష్పకమును అన్వేషించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండమైన సుందరకాండలో 9వ సర్గయందలి గల 73 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రావణుని భవనమును అక్కడ ఉన్న పుష్పక విమానమును చూచిన పిమ్మట అక్కడ నిద్రిస్తున్న వేల కొలది స్త్రీలను చూచుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.